హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ పన్నీర్ గ్రేవీ. ముందుగా దానికోసం ఒక పాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక అరించే దాల్చిన చెక్క, ఒక 5-6 మిరియాలు, ఒక 2-3 లవంగాలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని, అందులోనే మీరు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మసాలా కోసం, ఇది గ్రేవీ కోసము వేసుకొని బాగా ఫ్రై వేసి, నెక్స్ట్ దాంట్లోనే కొంచెం ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇవంతా కొంచెం మనకి టేస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి కొంచెం సోంపు వేసుకోండి. సోంపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగింది, కొంచెము ఒక 5-6 వెల్లుల్లిపాయ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఈ లోపల ఈ గ్రేవీలోకి చపాతీ అయితే చాలా బాగుంటుంది. దానికోసం మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకొని వాటర్ వేసి చపాతీ పిండి కలిపి పెట్టుకోండి. అది కలిపి పెట్టుకునే లోపల ఇక్కడ గ్రేవీకి కావాల్సిన మసాలాకి రెడీ అయిపోతుంది. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారి పెట్టుకునేయండి. ఈ మసాలా వేసి చేస్తే పన్నీర్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా చల్లారాక దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయండి. ఈ లోపల పన్నీర్కి మ్యారినేట్ చేద్దాం. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతో తగినంత కారము, ధనియాల పొడి, లైట్గా సాల్ట్ వేసి, సాల్ట్ కొంచెం వేసుకొని ఎంత కావాలో అంత బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి కర్డ్ ఒక 2 టీ స్పూన్లు తీసుకొని కర్డ్ బాగా మిక్స్ చేసి మనకి గ్రేవీ అంతా అయ్యే లోపల మ్యారినేట్ చేసి పెట్టుకుందాం దీన్ని. ఈ లోపల దానికి కావాల్సినటువంటి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలానంతా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. దానికోసం ఒక ప్యాన్ గ్రేవీ రెడీ అయ్యాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఒక 6-7 జీడిపప్పు వేసి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, మళ్ళీ సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయలు, అంటే స్క్వేర్ షేప్లో సన్నగా, అంటే మరీ మనము చట్నీ చేసుకునేది కాకుండా కొంచెం స్క్వేర్ షేప్లో వేసుకొని లైట్గా అది ఫ్రై అయ్యాక ఒక కప్పు క్యాప్సికమ్, ఒక క్యాప్సికమ్ చిన్నదైతే క్యాప్సికమ్ తీసుకొని దాన్ని బాగా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. అదంతా ఫ్రై అయినాక మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ వేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా డ్రై అయ్యేంత వరకు వేపుకున్నామంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసామంటే ఇంకా త్వరగా ఫ్రై అయిపోతుంది మసాలా. అదంతా బాగా కలిపాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము అంటే ఆ మసాలా అంతా పన్నీర్కి పడుతుంది. సో అది కొంచెం ఫ్రై అయినాక మనకి గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని ఒక 2 సిమ్లోనే ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరిపాలు. లాస్ట్లో మనం దించుకునే ముందర కొబ్బరిపాలు కొంచెం వేసుకొని మిక్స్ చేసేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడి చపాతీతో సర్వ్ చేసుకున్నామంటే తినడానికి హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.